హై వ్యూవర్స్, నేను మీకు మీ యొక్క సిస్టంలో ఎటువంటి సాఫ్ట్వేర్స్ లేకుండానే స్క్రీన్ రికార్డ్ అయితే చేయొచ్చు. దానికోసమని మీ యొక్క సిస్టంలో పవర్ పాయింట్ అని ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు బ్లాంక్ ప్రెజెంటేషన్ అని ఉంటుంది కదా, దానిపైన అయితే క్లిక్ చేసి ఇంకా మనకైతే పేజ్ అయితే ఇట్లా కనిపిస్తుంది, ఎంటీ పేజ్ లాగా. సో మనం మాత్రం ఇక్కడ రికార్డింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసి స్క్రీన్ రికార్డింగ్ అని ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. మీరైతే అలా క్లిక్ చేసిన వెంటనే మనకైతే స్క్రీన్ రికార్డ్ అనే పాపప్ లాగా పైన అయితే కనిపిస్తుంది చూడండి. సో అక్కడ మీకు ఏమేమి ఏరియా కావాలో ఆ ఏరియా వరకు మీరు డ్రాగ్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే డ్రాగ్ చేస్తున్నాను చూడండి. ఇట్లాగా మనం అయితే డ్రాగ్ చేసుకోవాలా, రైట్ క్లిక్ తీసుకొని మౌస్లో. మీరు డ్రాగ్ చేసిన వెంటనే ఇక్కడ పైన పాపప్ కనిపిస్తుంది కదా, రికార్డింగ్ అని, దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక చిన్న పాపప్లో 1 2 3 అట్లా కనిపించిన తర్వాత స్టార్ట్ అయిపోద్ది రికార్డింగ్ అనేది. సో నేనైతే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. మన యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేశారు. మన యొక్క 536 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. చాలా అయితే వీడియోస్ చేస్తున్నాను. మీరు కూడా కొంచెం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నేనైతే ఫుడ్ బ్లాగ్స్ అండ్ టెక్ వీడియోస్ అండ్ డైలీ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను ఈ యొక్క ఛానల్లో. అండ్ ఈ వీడియో సేవ్ కానీ ఎట్లా చేయాలో మీకైతే చెప్తాను చూడండి లాస్ట్లో. ఇంకా అనదర్ సాఫ్ట్వేర్ లేకుండానే ఇంకొకటి టూల్ ఉంటుంది, అది కానీ వాడుకోవచ్చు మనం, స్నిప్పెట్ అని చూపిస్తాను, అది కానీ చూడండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలియని వాళ్ళకి తెలిసినట్టు ఉంటుంది కాబట్టి నేనైతే ఈ వీడియో అయితే చేయగలుగుతున్నాను. ఈ పవర్ పాయింట్లో మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు వీడియో చేసుకొని ఇక్కడ పాస్ బటన్ ఉంటుంది, ఆ పాస్ బటన్ నొక్కితే మనకైతే ఆగిపోద్ది అనమాట. సో చూడండి నేనైతే ఎట్లా చేస్తానో మీరు కానీ సేమ్ అట్లానే చేయండి, మీకైతే అర్థమైపోద్ది ఈజీగా. మనం వీడియో స్టాప్ చేసాం కదా, పాస్ చేసింది మళ్ళీ రెజ్యూమ్ చేసి మళ్ళీ నేను ఇప్పుడు సేవ్ చేస్తాను చూడండి. అదిగో అక్కడ దానిపైన క్లిక్ చేసి స్క్వేర్ షేప్ ఉంది కదా, ఆ స్క్వేర్ షేప్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకైతే పవర్ పాయింట్లో అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా వచ్చేసిన తర్వాత ఇక్కడ మౌస్లో రైట్ క్లిక్ ఇస్తే సేవ్ వీడియో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే మనకైతే ఒక డిస్క్లోకి వెళ్తుంది. ఏ డిస్క్లో కావాలంటే ఆ డిస్క్లో ఎత్తేసుకోవచ్చు మనం. డెస్క్టాప్ కావాలంటే డెస్క్టాప్లో, ఎక్కడ కావాలంటే అక్కడ లొకేషన్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూడండి, నేనైతే యూట్యూబ్లో వీడియోస్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసి దాంతో అయితే పెడుతున్నాను చూడండి. సేమ్ అట్లాగే చేసుకోండి, MP4 కన్వర్టర్ లాగా పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీకు మీ యొక్క వీడియో అయితే మీ యొక్క డిస్క్లో అయితే పడిపోద్ది అనమాట, అంతే. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే స్నిప్పెట్ టూల్ అని ఉంటుంది. ప్రతి ఒక్క సిస్టంలో కన్ఫామ్గా స్నిప్పెట్ టూల్ అనేది ఉంటుందండి. స్నిప్పెట్ టూల్ దానిపైన క్లిక్ చేసుకొని ఇంకా మనం అయితే వీడియో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కానీ సేమ్ ఇక్కడ స్నాప్ షాట్ యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసుకునే దానికి కెమెరా ఆప్షన్ ఉంది కదా, దానిపైన అయితే క్లిక్ చేస్తే స్నాప్ అని వస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ వీడియో అని ఉంది కదా, వీడియో దానిపైన క్లిక్ చేసి న్యూ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో కానీ రికార్డ్ అయిపోద్ది. మీకు ఎట్లా కావాలంటే కన్వీనియంట్గా అట్లాగైతే మనమైతే ఎంతవరకు కావాలంటే అంతవరకు ట్రాక్ చేసుకొని వీడియో అయితే చేసుకోవచ్చు అండి. సో ఈ వీడియో అయితే నేనైతే స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ యూట్యూబర్స్కి, స్టార్టింగ్ స్టేజ్ ఆఫ్ బీటెక్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. చూస్తున్నారుగా, నేనైతే ఇప్పుడు నీకు స్నిప్పెట్ టూల్లోనే యూస్ చేసుకొని రికార్డ్ అయితే చేస్తున్నాను చూడండి. సో ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఈజీగా ఐడెంటిఫై అయిపోద్ది ఎట్లా రికార్డ్ చేయాలో, ఎట్లా చేయాలో అని చెప్పేసి. స్నిప్పెట్ టూల్లో కానీ మనం ఎట్లా సేవ్ చేస్తాం చూడండి. ఈ వీడియో మనం ప్రీవియస్గా చేసాం చూసారు ఆ పవర్ పాయింట్లో, సేమ్ అట్లాగే పైన రైట్ సైడ్లో జస్ట్ పాపప్ లాగా ఉంటుంది. ఆ పాపప్ పైన క్లిక్ చేస్తే మనకి ఇట్లా సేవ్ ఇక్కడ కనిపిస్తుంది. దాన్ని మనం Ctrl+S అని ఇస్తే ఆటోమేటిక్గా ఏ యొక్క ఫోల్డర్లో కావాలంటే ఆ యొక్క ఫోల్డర్లో అయితే ప్రజెంటేషన్ మనం ఆడ పెట్టుకునేసేయచ్చు అనమాట. అర్థమైందా? అక్కడ కానీ MP4తో కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఆటోమేటిక్గా మీ యొక్క వీడియో మీ యొక్క డిస్క్లో అయితే సేవ్ అయిపోద్ది అనమాట. సాల్లే మామ, ఈరోజు చాలా నేర్చుకునేసినట్టున్నావు, బుర్ర పాడెక్కిపోతుంది. ఇంకా నేను ఉంటాను, బాయ్ బాయ్.